హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మెంతి కూర, టమాటా, కోడిగుడ్డు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మెంతి కూరలో గుడ్లు వేసి ఇలా వండి చూడండి. అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలు కూడా చాలా బాగుంటుంది. తయారీ విధానం: ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక పావు నూనె వేసి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా కలపాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం మెంతి కూర, కొత్తిమీర వేసి ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అంతా ఒకసారి బాగా కలపండి. ఆ తర్వాత ఒక 2 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి తాలింపులో ఇలా వేసేయండి. వేసి మూత పెట్టి కొద్దిసేపు అలా మగ్గించండి. టమాటా ముక్కలు మనకి మగ్గితే చాలండి, మంచిగా ఉడకాలన్నమాట. మంచిగా కుక్ అయినాక ఇలాగ మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది, ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత ఇందులోకి తగినంత కారం, ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి కూరని పట్టి కారం వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనకు కావాల్సినన్ని ఎగ్స్ వేసుకొని మూత పెట్టి ఇలాగా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే మొత్తం పొడి పొడిగా అయ్యేలాగా కలుపుకోవచ్చు, లేదంటే విడిగా అలాగే ఎగ్కి ఎగ్ అలాగా కూడా ఉంచుకోవచ్చు అనమాట. నేనైతే మొత్తం కలిపేస్తున్నా, అప్పుడే అన్నంలో మంచిగా కలుస్తుందండి, బాగా ఫ్రై అవుతుంది కూడా. సో ఒక 2 నిమిషాలు అంతా కలిపేసి ఒక్కసారి అలా ఉడికించుకొని దింపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మెంతి కూర, కోడిగుడ్డు కూర రెడీ.